సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ సింగర్ మంగ్లీ ఒక పబ్లిక్‌గా లెటర్ రిలీజ్ చేసింది సార్. అంటే రాజకీయ ముద్ర నాపై వేశారు. దీనివల్ల నాకు అవకాశాలన్నీ కూడా తగ్గిపోయాయని చెప్పేసి ఆమె ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు సార్. అంటే టీడీపీ వాళ్ళ ట్రోలింగ్ మనం కొన్ని రోజుల కిందట మనం చూసాము. సో ఆమె లెటర్‌ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే రామ్మోహన్ నాయుడు హ్మ్. అక్కడ అరసవెల్లి ఆలయం తాలూకా జాతరలు, ఆ జాతర సందర్భంగా నిర్వాహకులు ఆవిడతో పాటలు పాడించుకున్నారు అంతవరకే. అవును. ఆవిడ కళాకారిణిగా వెళ్ళారు అక్కడికి. ఆవిడకేం పొలిటికల్ సంబంధాలు, రాజకీయ అభిప్రాయాలు ఏవి ఉన్నాయని నేను అనుకోవడం లేదు. రెండోది, ఆవిడ ఏరియా ఆంధ్ర కాదు. ఒకవేళ పొలిటికల్ ఆస్పిరేషన్ ఉన్నప్పటికీ ఆవిడ లొకేషన్ అది కాదు. కాబట్టి శ్రీకాకుళం ఏరియాలో ఆవిడేదో పొలిటికల్ స్పెక్యులేషన్స్ మరొకటో చేసే అవకాశం అంతకంటే లేదు. వైఎస్ఆర్సీపీతో లింక్ పెట్టి మాట్లాడే ప్రయత్నం చేశారు వాళ్ళు. అంటే వైఎస్ఆర్సీపీకి పాట పాడినంత మాత్రాన్ని ఇంకొకళ్ళకి పాడరు అనేది ఏం లేదు. వీళ్ళు పాడించుకోకపోవడం వీళ్ళ తప్పు. వెళ్ళినా పాడుండేది ఆవిడ. అలాగే ఇంకొక 5 పొలిటికల్ పార్టీస్కి కూడా పాటలు పాడిన గాయకులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరి మీద రాని గొడవ ఈ అమ్మాయి మీద ఎందుకు చేస్తున్నారు? అనవసరంగా వివాదం. ఆవిడని ఎందుకు కార్నర్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు? తెలుగుదేశం వాళ్ళ విచక్షణకు వదిలిపెట్టాల్సిన విషయం అది కరెక్ట్ కాదు. అలా టార్గెట్ చేసి ట్రోల్ చేయటం అనేది గతంలో కూడా చాలామంది గాయకులు అనేక పద్ధతుల్లో పాడేవాళ్ళు. వేరు పార్టీలుగా పాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్న బీఆర్ఎస్కి, కాంగ్రెస్కి అందరికీ పాడిన గాయకులు అందరూ ఆ పార్టీ అభిప్రాయాలు నచ్చి పాడుతున్నారు. ఎవరో ఒక మ్యూజిక్ డైరెక్టర్తో కాంట్రాక్ట్ పెట్టుకుంటారు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇన్ని పాటలు రాసే వాళ్ళకు కూడా కమిట్మెంట్ ఉండదు. పాటలు ఎలక్షన్ సాంగ్స్ రాసేటువంటి రచయితలకు కూడా కమిట్మెంట్ ఉండదు. ఒకే రచయిత ఈ పార్టీకి ఆ పార్టీకి కూడా పాటలు రాసిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఇది ఈ రోజున కాదు, చాలా కాలంగా అసలు ఎన్నికల ప్రక్రియ మొదలైన నాటి నుంచి నడుస్తున్న గొడవే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగుదేశం పార్టీకి పాడేవారు. అంత మాత్రం చేత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయనేం దూరం పెట్టలేదు కదా. బాలసుబ్రహ్మణ్యాన్ని ఎప్పుడు స్టాంప్ వేయలేదు. కాకపోతే కృష్ణ గారు బాలసుబ్రహ్మణ్యానికి మధ్య వచ్చినటువంటి వివాదం, ఆయన రాజ్ సీతారాంతో పాడించుకోవటానికి పొలిటికల్ రీజన్ కూడా ఉందా అనే ఒక స్పెక్యులేటివ్ స్టోరీ వచ్చింది. కానీ అది కాదు విషయం. అది ఆర్థిక లావాదేవీ. వాళ్ళిద్దరి మధ్య ఒక ఆర్థిక లావాదేవీ బెడిసి కొంతకాలం గ్యాప్ వచ్చింది వాళ్ళ మధ్య. అంతే తప్ప అందులో కూడా రాజకీయం లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీ వాడు, ఈయన తెలుగుదేశానికి పాటలు పాడుతున్నాడని ఆయనకు అవకాశాలు ఇవ్వడం మానేశాడు కృష్ణ అని అనేవాళ్ళు. కానీ అది వాస్తవం కాదు. అలా జరగలేదు. అలా ఎప్పుడూ ఎవరి విషయంలోనూ జరగలేదు. కానీ మంగ్లీ విషయంలో ఎందుకు చేస్తున్నారు అనేది ప్రశ్న. రెండోది, ఆవిడ ఏరియా కాని ప్రాంతంలో ఆవిడని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆవిడ చాలా స్పష్టంగా శ్రీకాకుళంలో వచ్చే జన్మంటూ ఉంటే ఇక్కడ పుట్టాలనుకుంటున్నాను అంది ఆవిడ. దానికి ఒక చారిత్రక నేపథ్యం కూడా ఉండొచ్చు. ఆవిడ అన్కాన్షియస్గా మాట్లాడి ఉండొచ్చు. కానీ తెలంగాణ తర్వాత తెలుగు ప్రాంతాలలో సాయుధ రైతాంగ పోరాటం అనేది తెలంగాణలో ముగిసిన తర్వాత తిరిగి ప్రారంభమైంది శ్రీకాకుళంలోనే. అదొక లింక్ ఉంది ఆవిడ స్టేట్మెంట్లో. ఆవిడ ఆ కాన్షియస్లో మాట్లాడిందని నేను అనుకోను. కానీ అది తెలిసిన వాళ్ళకి ఆ లింక్ అర్థమవుతుంది. అలా తెలంగాణకు చెందిన నేను మళ్ళీ జన్మంటూ ఉంటే శ్రీకాకుళంలో పుడతాను అనటంలో ఒక చారిత్రక నేపథ్యం ఉంది. ఇలా ఆవిడెక్కడ ఎవరిని రెడిక్యూల్ చేస్తూ మాట్లాడలేదు. చాలా పద్ధతిగా గౌరవప్రదంగానే మాట్లాడింది. అక్కడ మాట్లాడిన సందర్భంలోనూ అలాగే వ్యవహరించింది ఆవిడ. పాడే విషయంలోనూ వాళ్ళనేమి వీళ్ళ అప్రోచ్ అయితే ఆవిడ అక్కడికి వచ్చారు. కానీ ఆవిడంతటా ఆవిడ వచ్చి అక్కడేమి నాతో ప్రోగ్రామ్ చేయమని ఆవిడేమీ అడగలేదు కదా. నిర్వాహకులు వెళ్ళి అడిగితే వచ్చింది ఆవిడ. ఎందుకు గొడవ చేస్తున్నారు, ఎందుకు ట్రోల్ చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి. ఇవి చేయటం ద్వారా అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. ఇప్పుడు పృథ్వీ విషయంలో వైఎస్ఆర్సీపీ చేసింది కూడా అదే. పృథ్వీని టార్గెట్ చేస్తూ పృథ్వీ ఇలా మాట్లాడటం సరైన పద్ధతి కాదు. మా ఓట్ బ్యాంక్ ఎంత ఉంది, మా ప్రేక్షకులు అందరూ కూడా ఈ సినిమాని చూడరు, మేము అలా ఆర్గనైజ్ చేయగలం అని చెప్పి పృథ్వీ సారీ చెప్పకపోతే అతను నటించిన ప్రతి సినిమాకి వ్యతిరేకంగా మేము ప్రచారం చేస్తాం అని ఒక స్పోక్స్ పర్సన్ వచ్చి మీడియా ముందు మాట్లాడితే అయిపోయేదానికి ఎందుకు ట్రోల్ చేయాలి? సినిమాని బ్యాడ్ చేయటం ఎందుకు? లైలాని
ఆ సినిమాలో కంటెంట్ లేదు, అది ఫ్లాప్ అయింది, అది వేరే గొడవ. ఒకవేళ కంటెంట్ ఉంటే ఈ ప్రచారానికి అది కనెక్ట్ అయ్యి పెద్ద హిట్ అయి ఉండేది కదా. వీళ్ళు చేసిన పబ్లిసిటీకి. గతంలో బ్రో విషయంలోనూ జరిగింది అదే వైసీపీ నుంచి. ఆయన రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవాడు అనవసరంగా. ఆ సినిమాకి ఏదో ప్లస్ అవుతుందేమో అనే తాపత్రయంతో మాట్లాడుతున్నాడు ఇతను అనిపించే లెవెల్లో మాట్లాడాడు. అలా ఇప్పుడు మంగ్లీని టార్గెట్ చేయటం, అది పృథ్వీని టార్గెట్ చేయటంలో కొంత అర్థం ఉంది. అతను మాట్లాడాడు, వీళ్ళు టార్గెట్ చేశారు. అయితే అక్కడ అన్వాంటెడ్ వ్యవహారం ఏంటంటే సినిమాని డిస్టర్బ్ చేయాలని ట్రై చేయటం. అంటే బాయ్కాట్ లైలా అనేది ట్రెండ్ చేయటం అనే దగ్గర ఇబ్బందికరంగా తయారైంది వాళ్ళ పరిస్థితి. ఇక్కడ పరిస్థితి అది కాదు. ఇక్కడ ఆవిడ మీ గురించి ఏమీ మాట్లాడలేదు, వ్యతిరేకంగా ఆవిడ ఎప్పుడూ ఏ రకమైన ప్రకటనలు చేసిన మనిషి కాదు, పైగా పొలిటికల్ రంగంలో లేదు. ఆవిడ జస్ట్ కళాకారిణిగా వాళ్ళు అప్రోచ్ అయ్యారు, వాళ్ళకి పాటలు పాడారు. మీరు అప్రోచ్ అయితే మీకు పాడేవారు. ఎవరు అప్రోచ్ అయినా, కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు అప్రోచ్ అయినా ఆవిడ పాడుతుంది. ఆవిడ భక్తి గీతాలు కూడా ఆలపిస్తున్నారు. ఆ భక్తి గీతాలు ఆలపిస్తున్న సందర్భంగా ఈ దేవుడితో ఆవిడకి అఫిలియేషను, ఇంకో దేవుడితో కయ్యము ఉన్నాయని అనుకోలేము. ఎవరు వెళ్ళినా ఆవిడ ఒక కళాకారిణి మాత్రమే. వారి దగ్గరికి ఏ సాహిత్యం పట్టుకెళ్ళినా ఆవిడకి నచ్చితే, అంటే ఆ కంటెంట్లో ఇబ్బందికరమైనటువంటి సాహిత్యం లేకపోతే ఆవిడ పాడుతుంది, అంతవరకే. అనవసరంగా ఎందుకు ఆవిడని టార్గెట్ చేయడం ద్వారా వీళ్ళు బ్యాడ్ అవుతారు. అది బ్యాడ్ కల్చర్. అంటే ట్రోల్ చేస్తాం, ట్రోల్ సైన్యంగా మేము ఉన్నాం కాబట్టి రోజుకో కంటెంట్ వెతికి మేము దాడి చేస్తాం అంటే కనుక ఈ విషయం ప్రజలకు అర్థమైపోతూనే ఉంటుంది. ఇప్పుడు ఆవిడ లెటర్ చాలామందిని ఇన్స్పైర్ చేస్తుంది కదా. ఇలా ఎంఐని టార్గెట్ చేస్తున్నారు అనేది అర్థమైతే వాళ్ళు చేసే ప్రతి ట్రోల్ వెనకాల పరమార్థం ఉంది, వీళ్ళ పరమోద్దేశం ఏదో ఉంది, వీళ్ళ హిడెన్ ఎజెండా ప్రకారం చేస్తున్నారు అని ప్రజలు అనుకుంటారు కదా. అందుకని అది పార్టీ మీద ప్రభావం చూపిస్తుంది, పార్టీ వ్యవహార శైలి మీద ప్రభావం చూపిస్తుంది. గతంలో ఒక కల్చర్ ఉన్నటువంటి పార్టీ అది. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేలాగా రామారావు గారిని టార్గెట్ చేస్తూ అనేక సినిమాలు తీశాడు కృష్ణ గారు. తీసిన తర్వాత తెలుగు వీరలెవరా సినిమాకి క్లాప్ కొట్టడానికి మీరు రావాలి అని అడిగాడు కృష్ణరెడ్డి. అన్ని సినిమాలు తీసిన తర్వాత కూడా ఆయన వచ్చాడు. ఆయన వచ్చి క్లాప్ కొట్టాడు ఆ సినిమాకి. తెలుగు వీరలెవరా ఆయన 300వ సినిమా కృష్ణకి. ఆ 300వ సినిమా ఒక మార్క్ ఉండాలి అనే ఉద్దేశంతో రామారావు గారితో కొట్టించాడు. ఆయన ఏమి ఇబ్బంది పడలా, నువ్వు నాకు వ్యతిరేకంగా సినిమాలు తీసావని మాట్లాడలేదు, వచ్చి క్లాప్ కొట్టి వెళ్ళాడు బాధ్యతగా. అంతకుముందు ఒక పెళ్లిలో కనిపించినప్పుడు కూడా వాళ్ళని అడిగాడు ఆయన, నా మీద సినిమాలు తీస్తున్నారు, డబ్బులు ఏమన్నా వస్తున్నాయి, అనవసరంగా నష్టపోకండి అని చెప్పాడు సలహా. అటువంటి పార్టీ నుంచి ఇలాంటివి జరగటం, పైగా తన్ని తిడుతూ అవతల వాళ్ళు రాస్తే వాళ్ళ క్షేమం గురించి ఆలోచించాడు. అనవసరంగా డబ్బులు నష్టపోకండి అని చెప్పాడు. ఇది నేను చెప్పడం కాదు, విజయ నిర్మల్ గారే ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు ఆవిడ, అది లైవ్లోనే ఉంది. అటువంటి కల్చర్ ఉన్నటువంటి ఈవెన్ కోట శ్రీనివాసరావు గారు, ఆయన్ని మండలాధీశుడు క్యారెక్టర్ చేసినందుకు రామారావు గారి అభిమానులు కొట్టే ప్రయత్నం చేశారు, కొట్టారు కూడా విజయవాడ స్టేషన్లో. కానీ రామారావు గారి దగ్గరికి ఈ విషయం పట్టుకెళ్ళినప్పుడు ఆయన ఒక కళాకారుడిగా నువ్వు ఏవైనా చేస్తావు, నీ దగ్గరకు వచ్చిన పాత్రకు నువ్వు న్యాయం చేసావా లేదా అన్నదే. అంతకు మించి నీకేవో పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయని ప్రపంచం అనుకోవడం తప్పు అన్నాడు ఆయన. అది కదా, అది ఓపెన్గా కోటగారే చెప్పాడు.